హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ హెయిర్ స్టైల్ని, కంప్లీట్ హెయిర్ స్టైల్ని ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. మన ఛానల్లో న్యూ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా, 50 ఫ్రంట్ వేరియేషన్కి 50 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఎలా వేసుకోవాలి అనేది. అందులో భాగంగానే ఈరోజు మనము సెకండ్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఈ హెయిర్ స్టైల్కి నేను క్లాసిక్ కర్ల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ హెయిర్ స్టైల్ కోసం అని మనకి వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అయితే మనకి క్రింప్లింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా క్లాసిక్ కర్ల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కర్ల్స్ క్రియేట్ చేస్తున్నాను. మనం ఇక్కడ క్రింప్లింగ్ కానీ కర్ల్స్ క్రియేట్ చేసి కానీ మనం వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు కొంచెం మెస్సీ లుక్, వేవీ లుక్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి నేను ఇక్కడ వేవీ లుక్ మీన్స్ వేవీ కర్ల్స్ చేయట్లేదు, క్లాసిక్ కర్ల్స్ చేస్తున్నాను. ఓన్లీ వాల్యూమ్ కోసమని, ఒక మెస్సీ లుక్ వాల్యూమ్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి నేను ఇక్కడ కర్ల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇలా మనము చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని టాంగ్కి హెయిర్ని చుట్టుకొని క్లాసిక్ కర్ల్స్ క్రియేట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ పైన హెయిర్ స్ప్రేని అప్లై చేసుకొని ఎక్కువగా కర్ల్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవ్వడానికి ఇక్కడ మనము సెక్షన్ క్లిప్స్తోని హోల్డ్ చేస్తున్నాం. ఇక్కడ కంపల్సరీగా మనము కర్ల్స్ క్రియేట్ చేయకముందు హెయిర్ స్ప్రే అప్లై చేసుకుంటున్నాము, అలాగే కర్ల్స్ క్రియేట్ చేశాక కూడా హెయిర్ స్ప్రే అప్లై చేసుకుంటున్నాము. ఈ సిరీస్లో మనము 50 ఫ్రంట్ వేరియేషన్స్ అలాగే 50 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఎలా వేసుకోవాలి అనేది చూస్తున్నాము. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలి అనేది కింద నాకు కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో పిక్ పంపించండి. నేను అలాంటి హెయిర్ స్టైల్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీకు మన కంప్లీట్ హెయిర్ స్టైల్ క్లాసెస్ కావాలంటే బేసిక్ నుండి అడ్వాన్స్ ప్రతి హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి అనేది మీకు తెలుసుకోవాలంటే ఇక్కడ నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి పింక్ చేయండి. నేను మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కోర్స్లో. బేసిక్ నుంచి అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్, కంప్లీట్ అన్ని హెయిర్ స్టైల్స్ ఎలా వేసుకోవచ్చు అనేది నేను మీకు ఆ క్లాసెస్లో చూపిస్తాను. ఇలా మనము ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ స్టెప్ బై స్టెప్ కర్ల్స్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ హెయిర్ స్టైల్ కంప్లీట్గా చూసారో వాళ్ళు ఈ వీడియోని 5 to 6 minutes వరకు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనము ఫస్ట్ హెయిర్ స్టైల్కి ఏవైతే కర్ల్స్ క్రియేట్ చేసుకుంటున్నామో అలాగే ఇక్కడ సెకండ్ హెయిర్ స్టైల్కి కూడా కర్ల్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. అందుకని ఎవరికైతే అక్కడ కాన్సెప్ట్ అర్థమవుతుందో వాళ్ళు ఈ వీడియోలో 5 minutes వరకు స్కిప్ చేయండి, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇలా మనము ఒక టూ స్టెప్స్ వరకు కర్ల్స్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఇలా ఈ క్లిప్స్ తీసేసి మనం ఈ కర్ల్స్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ ఈ కర్ల్స్ అనేవి హెయిర్కి కంప్లీట్గా కర్ల్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఒకటే రీజన్ ఇక్కడ ఏంటంటే మనము ఈ హెయిర్ స్టైల్కి వాల్యూమ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ కర్ల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయాక ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ప్రతి హెయిర్ స్టైల్ మిస్ అవ్వకుండా ప్రతిదీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లాసెస్ కోసమని ఇక్కడ ఇస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ ఇన్ఫర్మేషన్ కానీ, హెయిర్ స్టైల్స్ ఇన్ఫర్మేషన్ కానీ, మనకి హెయిర్ స్ప్రే నాలెడ్జ్ కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోర్సులో మనకి బేసిక్ నుండి అడ్వాన్స్డ్ హెయిర్ స్టైల్స్ కంప్లీట్ అన్నీ కవర్ అవుతాయి. మనము హెయిర్ స్టైల్ క్లాసెస్లో క్లాసిక్ కర్ల్స్ ఎలా చేసుకోవాలి, వేవీ కర్ల్స్ ఎలా చేసుకోవాలి, హెయిర్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ స్టైల్కి అసలు మనం సెక్షనింగ్ ఎలా చేసుకోవాలి, అసలు బేసిక్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను క్లాసెస్లో. ఇలా మనం ఇక్కడ ఫస్ట్ నుండి కంప్లీట్ హెయిర్ బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కర్ల్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి కర్ల్స్ ఏ డైరెక్షన్లో క్రియేట్ అవుతున్నాయి, ఎలా క్రియేట్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మనం ఇక్కడ వాల్యూమ్ కోసమే క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మనము కర్ల్స్ క్రియేట్ చేశాక హెయిర్ని ఓపెన్ చేసుకుంటున్నాము. ఓపెన్ చేసుకునే వీడియో అనేది మిస్ అయింది. జస్ట్ కోంపుతోని మనము కోమ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ మనము
ఫ్రంట్ సైడ్ ఇక్కడ నేను ఫస్ట్ హెయిర్ స్టైల్ వేసాక సేమ్ అదే హెయిర్కి సెకండ్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను, అందుకనే మనకి ఇక్కడ కొంచెం వాల్యూమ్ అనేది తగ్గింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ పార్టీషియన్ తీసుకొని మనం ఇక్కడ జిగ్జాగ్గా ఒక సెక్షన్ తీసుకుంటున్నాము. ఈ జిగ్జాగ్గా మనం ఎందుకు సెక్షన్ తీసుకుంటున్నామంటే న్యాచురల్గా పార్టీషన్ కనిపించడానికి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్ మనము సైడ్ పార్టీషన్ తీసుకొని జిగ్జాగ్ హెయిర్ లైన్ తీసుకొని హెయిర్ని ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకొని బ్యాక్ సైడ్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్లో పోనీ వేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఫస్ట్ హెయిర్ స్టైల్ వేసుకున్నాక అదే హెయిర్కి సెకండ్ హెయిర్ స్టైల్ వేసుకున్నాను, అందుకని చెప్పేసి మనకి హెయిర్ మళ్ళీ కొంచెం సాఫ్ట్ అయిపోయింది. ఎక్కువ వాల్యూమ్ కావాలి అనుకుంటే మాత్రం కంప్లీట్ కర్ల్స్ చేసుకున్నాక ఇమీడియట్గా వేసుకుంటే ఎక్కువ వాల్యూమ్ అనేది అయితే ఉంటుంది. ఇలా మనము పోనీ వేసుకున్నాక హెయిర్ని లైట్గా బయటకి పుల్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము హెయిర్ని బయటకి పుల్ చేసుకోవాలి. నేను మీకు కమింగ్ వీడియోస్లో బ్యాక్ కోంబింగ్ చేయకుండా, ఎలాంటి హెయిర్ టూల్స్ అప్లై చేయకుండా, హెయిర్ స్ప్రే అప్లై చేయకుండా వాల్యూమ్ పోనీటెయిల్కి చాలా ఎక్కువగా వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు వేరే ఏదైనా హెయిర్ స్టైల్ వీడియోస్లో కవర్ చేస్తాను. మనము ఆ ట్రిక్ యూజ్ చేసి అయితే మనకు చాలా వాల్యూమ్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మనకి నచ్చినంత వాల్యూమ్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి హెయిర్ టూల్స్ కానీ బ్యాక్ కోంబింగ్ కానీ లేకుండా మనము పోనీటెయిల్కి ఎక్కువ వాల్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నేను న్యూ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇలా మనము ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఎక్కడైతే బయటకి హెయిర్ కావాలనుకుంటున్నామో అక్కడ ఇలా పుల్ చేసుకొని హార్ట్ స్ప్రే అప్లై చేసుకోవాలి. అప్పుడు ఆ హెయిర్ అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ మనము కర్ల్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ వేవీ లుక్ అనేది అయితే వచ్చింది. మనకి బయటికి పుల్ చేసినప్పుడు స్ట్రైట్గా కాకుండా లైట్గా వేవీ లుక్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ సైడ్లో హెయిర్ని మిడిల్ పార్టిషన్ వరకు, సైడ్ నుండి మిడిల్ వరకు తీసుకొని ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎంతైతే వాల్యూమ్ కావాలనుకుంటున్నామో అంత మనం ఇక్కడ హెయిర్ని ఈ బ్యాండ్ పెట్టుకున్నాక హెయిర్ని బయటికి పుల్ చేసుకోవాలి. హెయిర్ని ఒక ట్విస్ట్ చేసుకొని లోపల నుంచి బయటకి తీసుకొని ఇక్కడ మనము హెయిర్కి మిడిల్లో వచ్చే హోల్ ఏదైతే ఉంటుందో అది కనిపించకుండా మనము హెయిర్ని బయటకి పుల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతైతే హెయిర్ వాల్యూమ్ కావాలి అనుకుంటున్నామో అంత హెయిర్ వాల్యూమ్ని క్రియేట్ చేయాలి. ఇలా మనము లెఫ్ట్ సైడ్ నుండి ఒక హెయిర్ సెక్షన్ని, రైట్ సైడ్ నుండి హెయిర్ సెక్షన్ని తీసుకొని బ్యాండ్ పెట్టుకొని లోపల నుండి మెస్సీ బ్రైడ్ ఎలా వేసుకుంటామో ఆ కాన్సెప్ట్తోనే మనం ఇక్కడ ఫ్రంట్ వేరియేషన్ని క్రియేట్ చేస్తున్నాము. ఈ హెయిర్ స్టైల్ మనకి ఎంగేజ్మెంట్కి కానీ రిసెప్షన్స్కి కానీ చాలా బాగుంటాయి. పార్టీ హెయిర్ స్టైల్గా కూడా మనం వేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఎంగేజ్మెంట్కి కానీ రిసెప్షన్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఛానల్లో నేను అన్ని డిఫరెంట్గా అలాగే న్యూగా ఉండేలాగా ఫ్రంట్ వేరియేషన్స్ అయితే వేస్తున్నాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇలా మనము ఈ ఫ్రంట్ వేరియేషన్ని కంటిన్యూ చేసుకుంటూ రావాలి. బట్ ఇక్కడ ఇయర్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాల్యూమ్ అనేది బయటకి మన ఇయర్స్కి మన ఫేస్ ఫ్రేమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకొని హెయిర్ని బయటకి పుల్ చేసుకోండి. డైరెక్ట్గా పైన ఏదైతే హెయిర్ని పైనమో వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నామో అది ఇయర్స్ పైన మాత్రం క్రియేట్ చేయొద్దు. ఇయర్స్ దగ్గరకు వచ్చేసరికి మనము కొంచెం వాల్యూమ్ అనేది చూసుకుంటూ క్రియేట్ చేసుకోండి. అప్పుడే అది మనకి పర్ఫెక్ట్గా క్రియేట్ అవుతుంది. లేకపోతే ఇయర్స్ పైన వాల్యూమ్ అనేది ఎక్కువగా అవుతుంది, హెయిర్ స్టైల్ అనేది లుక్ మిస్ అవుతుంది. ఇలా మనము ఈ వేరియేషన్ని కింది వరకు వేసుకుంటూ రావాలి.
యాక్చువల్గా మనము డమ్మీ పైన కాకుండా రియల్ మన ఒరిజినల్ హెయిర్కి ఇలాంటి ఫ్రంట్ వేరియేషన్స్ క్రియేట్ చేయడం ఈజీగా ఉంటుంది. డమ్మీకి సెట్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మన ఒరిజినల్ హెయిర్కి ఇంకా లుక్ బాగుంటుంది. ఇలా మనము ఈ ఫ్రంట్ వేరియేషన్ని కింది వరకు వేసుకుంటూ రావాలి. సేమ్ ప్రాసెస్లో కింది వరకు కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఇలా మనము ఫ్రంట్ వేరియేషన్ కంప్లీట్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ ఇక్కడ మనము హెయిర్ యాక్సెసరీస్తో డెకరేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనము ఫస్టే డెకరేట్ చేసుకుంటున్నాము, ఎందుకంటే ఫ్రంట్ వేరియేషన్తో కవర్ చేస్తే మనకి పిన్స్ అనేవి హైడ్ అయిపోతాయి కాబట్టి మనము ఇక్కడ హెయిర్ డెకరేట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ వేరియేషన్ని మనము యూ పిన్స్తో కానీ బాబీ పిన్స్తో కానీ సెక్యూర్ చేసుకుంటున్నాము. ఇక్కడ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్లాసెస్ కోసమని ఇక్కడ ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్ని పింక్ చేయండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.